అంటే మేము ఓటేసింది దీనికేనండి. గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు. నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు అని చూపించారు. ఎస్పెషలీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి, మేము 100% మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడున్నారు, ఏ హోటల్లో ఉన్నారు, వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్లు అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్గా కాఠ్మండూ టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ 2 అవర్స్లో, లేదనుకుంటే బస్సులో చాలా దూరం వెళ్ళి బోర్డర్ దాకా వెళ్ళి అక్కడ వేరే ట్రైన్ ఎక్కి రావాల్సింది. అలాంటిది వితిన్ నో టైం ఒక స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. అంత మొత్తం ఆయన కంప్లీట్ మిగతా పనులన్నీ మానుకొని దీని గురించే కూర్చొని అంత సమయం కేటాయించడం కూడా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. యాక్చువల్లీ మా మదర్ అండి, యాక్చువల్లీ వీళ్ళందరూ 3rd బయలుదేరారు ముక్తినాథ్ టెంపుల్కి గ్రూప్గా. 81 మెంబర్స్ బయలుదేరారు. సో వీళ్ళు గ్రూప్ మొత్తం టెంపుల్ విజిట్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కాఠ్మండూకి వచ్చారండి. కాఠ్మండూ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సీరియస్ అక్కడ అయిందండి కంప్లీట్గానే. ఎప్పుడైతే సీరియస్ అయిందో మాకు చాలా ఆందోళన స్టార్ట్ అయింది, ఎలా వస్తారు ఏంటి రిటర్న్ అని చెప్పి. సో అదే టైంలో అంటే వీళ్ళు కూడా కొంచెం ఫోన్స్ అవి కూడా సరిగ్గా పనిచేయలేదు. సో అదే టైంలో మేము వీడియో చూసాం, నారా లోకేష్ గారు ఇలాగా అక్కడ అనంతపురంలో అంత పెద్ద సభ అవుతున్నప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్లకుండా ఆయన కేవలం ఎవరైతే మన నేపాల్లో ఎవరైతే చిక్కున్నారో తెలుగు వాళ్ళు కేవలం వాళ్ళని తీసుకురావడానికే ఆయన సెపరేట్గా ఒక వార్ రూమ్ అంటూ పెట్టి ఆ రోజంతా కూడా ఆయన ప్రతి గంటకి మానిటర్ చేసి మొత్తం అంతా కూడా సిచ్యువేషన్లో అంతా కంట్రోల్ తీసుకొని నేనున్నాను అని చెప్పి ఆయన భరోసా ఇచ్చారండి. ఎప్పుడైతే మదరాలకి భరోసా ఇచ్చారో, వీడియో కాల్ మాట్లాడారో మాకు ధైర్యం వచ్చింది డెఫినెట్గా. సో ఆ రోజు నుంచి కూడా 2 డేస్ నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఆయన కంప్లీట్గా ఆయన రివ్యూ చేస్తూ మొత్తానికి ఈ రోజుకి కంప్లీట్గా వాళ్ళని చాలా హ్యాపీగా తీసుకొచ్చారండి. చాలా థ్యాంక్ యూ అండి. దీనికి డెఫినెట్గా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా అందరికీ నేను మనస్ఫూర్తిగా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ. మాకు నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు. మాకు వెంటనే మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి 24/7 అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి, మేము ఉన్నాం, మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు. అలాగే మాకు పోఖ్రా నుంచి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసి కాఠ్మండూ చేర్చారు. కాఠ్మండూ నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు. ప్లస్ ఫ్లైట్లో మాకు ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా మా వైజాగ్ దించారు. అంటే అక్కడ ఉన్నంతసేపు చాలా భయాందోళన కలిగి ఉంటుంది. చాలా భయాందోళన, ఎందుకంటే అక్కడ బాగా మంటలు అందరినీ కాల్చీడాలు, ప్రైవేట్ ప్రాపర్టీ అంతా చాలా ధ్వంసం చేసేస్తూ ఉన్న టైంలో మాకు ఇలాంటి హెల్ప్ చేసి మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. మాట్లాడాక మీకు ఎలాంటి ధైర్యం కలిగిందమ్మా? లోకేష్ గారు మాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఇది మా డ్యూటీ, మేము చేస్తాము, మీరు ఏం టెన్షన్ పడకండి, మేము థ్యాంక్స్ చెప్తే ఇట్స్ అవర్ డ్యూటీ అని చెప్పి మాకు అందరికీ చాలా ధైర్యం ఇచ్చారండి. అందుకోసం మేము చాలా కృతజ్ఞతలు. మాది డ్యూటీ అమ్మా, మేము చేస్తాం, మీరు ఏం టెన్షన్ పడకండి అనుకుంటూ మాకు చాలా హెల్ప్ చేశారు. అన్ని చోట్ల కూడాను మాకు ఎక్కడ ఇబ్బంది పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా చేశారు. చెప్పిన నిమిషంలో మాకు అన్ని అరేంజ్మెంట్ చేసేసారు. ఎవరు? లోకేష్ గారు. ఇంకా ఆయన మాట్లాడినాక మాకు ధైర్యం వచ్చింది. అంతమంది మాకు ఆయన ధైర్యం లేదు. అసలు ఎలా వెళ్తాము, ఎలా ఉంటామో మాకే అర్థం కాల. మీరు చెప్పండి అమ్మా. మాకు చాలా ధైర్యంగా ఉందండి, బాగా హ్యాపీగా వచ్చేసాము. ఆయన తీసుకొచ్చారు, బాగుంది, బాగా చేశారు. లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అందరూ హ్యాపీ. వాళ్ళు మా బస్కే అటాక్ చేశారు రాళ్ళు. ఆ రాళ్ళు అటాక్ చేయడం వల్ల మేము భయపడిపోయాం. తర్వాత తను మాకు తెలిసిన ఉంటే వాళ్ళ అక్కగారు ఉంటే మాట్లాడించి లైన్ చేసింది. మీరు భయపడొద్దు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా చేశారు, బాగుంది, అంతా హ్యాపీ. నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు మేమే అసలు వదిలేసుకున్నాం మేమైతే. సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి, మీరు రూమ్లోనే ఉండండి, మీకు ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము, మేము చేస్తున్నాము అని బాగా కేర్ తీసుకున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. హార్ట్ఫుల్గా చెప్తున్నాం మేమైతే ఆ విషయంలో. అలాంటి ఆయన దొరకడం
అదృష్టం నిజంగా. ప్రతి 10 నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్గా ఇక్కడికి రీచ్ అయ్యామండి. లోకేష్ గారితో నేను డైరెక్ట్గా మాట్లాడానండి. ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు, మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి. వితౌట్ దెమ్ అసలు మేము ఎలా ఉండేవాళ్ళమో కూడా మేము ఊహించలేమండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాస్ పని. నేను యూనియన్ బ్యాంకులో చేసి రిటైర్ అయ్యాను. నా మిస్సెస్ ఎల్ఐసిలో జాబ్ చేస్తుంది. 10 మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోఖ్రాలో హెల్డప్ అయిపోయాము. ముక్తినాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది. హోటల్ అంతా బర్న్ చేశారు. సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే అనిత గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడారు. దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము. సో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.